ప్రఖ్యాత ఖగోళవేత్త హ్యూబర్ట్ రీవ్స్ది ఒక కోట్ ఉంది. మ్యాన్ ఈజ్ ద మోస్ట్ ఇన్సెంట్ స్పీసీస్. హీ వర్షిప్స్ అన్ ఇన్విజిబుల్ గాడ్ అండ్ డిస్ట్రాయ్స్ ఏ విజిబుల్ నేచర్. అన్అవేర్ దట్ దిస్ నేచర్ హీఈస్ డిస్ట్రాయింగ్ ఈజ్ దిస్ గాడ్ హీఈస్ వర్షిపింగ్. అంటే మనిషి అనేవాడు ఒక వెర్రి పిచ్చి జీవి. కంటికి కనపడిన దేవుణ్ణి పూజిస్తూ కనపడే ప్రకృతిని ధ్వంసం చేస్తున్నాడు. కాకపోతే తాను నాశనం చేసే ప్రకృతి, పూజించే దేవుడు రెండూ ఒక్కటే అని మాత్రం తెలుసుకోలేకపోతున్నాడు అని. మేము ప్రకృతి ఆరాధికులం అని చెప్పుకునే వాళ్ళు ఎక్కువ ఉన్న మన దేశానికి ఈ సామెత మాత్రం ఖచ్చితంగా వర్తిస్తుంది. దానికి కావాల్సిన ప్రూఫ్లు, ఆధారాలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఈ నెల 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకున్నాం. అది ఆ ఒక్కరోజుతో సరిపెడదామా, లేదా మన జీవితాల్లో దానికి తగ్గ మార్పులు చేసుకొని పర్యావరణాన్ని బాగు చేద్దామా? ఒక చిన్న విశ్లేషణ మీకోసం. ఈ మధ్య హైదరాబాద్ వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ని నేను వెళ్ళిన ఏరియా చుట్టుపక్కల ఏమన్నా చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయా అని అడిగా. దానికి వాళ్ళు ఇచ్చిన సమాధానం, షామీర్పేట చెరువు బాగుంటుంది, అక్కడికి వెళ్ళు అని. అసలే మనకి నేచర్ అంటే ఇష్టం కాబట్టి ప్లాన్ కన్ఫామ్ అయిపోయింది. నిజాం పరిపాలనలో సుమారు 100 నుంచి 150 ఏళ్ల క్రితం షామీర్పేట జాగీర్దారు ఈ చెరువును త్రవ్వించినట్లు చరిత్ర చెబుతుంది. అలాగని ఇదేమి చిన్న చెరువు కూడా కాదు. దాదాపు 1200 ఎకరాల్లో ఉంది. అందుకనే చుట్టుపక్కల ఏరియాలో దీన్ని పెద్ద చెరువు అని కూడా అంటారు. అంటే పేరులోనే పెద్ద ఉంది. కాకపోతే ఖాళీ స్థలాలని, చెరువుల్ని ఆక్రమించుకోవడం మనకి వెన్నతో పెట్టిన విద్య కాబట్టి దాదాపు 60% చెరువుని తినేస్తే ఇప్పుడు కేవలం 40% మాత్రమే మిగిలి ఉన్నట్లు స్టడీస్ చెప్తున్నాయి. ఇంత తగ్గిపోయినా కూడా సుమారు 2500 ఎకరాలు వ్యవసాయం చేసుకోవడానికి ఈ చెరువు సహాయం చేస్తుందంట. మరి ఇలాంటి చెరువును చూడకపోతే ఏం బాగుంటుంది చెప్పండి? అందుకని వెంటనే బయలుదేరాం. ఇంత పెద్ద మంచి చెరువును చూడటానికి వెళ్ళిన తర్వాత మా గుండెలు పగిలిపోయాయి. ఎందుకో మీరే చూడండి. ఇప్పుడు మీరు చూడబోయే 2 నిమిషాలు మీలో అణువంతైన మార్పు తెచ్చి మరో 2 నెలల్లో రాబోతున్న పండుగ సందర్భంగా పర్యావరణానికి ఒక చిన్న మేలు మీ మూలంగా జరిగిన ఈ వీడియో లక్ష్యం నెరవేరినట్లే. హిందూ సాంప్రదాయంలో భూమికి దైవత్వం ఆపాదించి భూదేవిగా పూజిస్తారు. అంతేకాకుండా సీతాదేవికి తల్లిగా, శ్రీరామునికి అత్తవారిగా కూడా కొలుస్తారు. మరి అలాంటి భూమిని, దానిలో ఉన్న నీటి వనరుల్ని పూజించే పద్ధతి ఇదేనా? సుమారు 150 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళతో పోరాడడానికి వినాయక చవితి ఉత్సవాలను మొదలు పెడితే దానికి కాలక్రమేణా కొమ్ములు వచ్చి అతి భయంకరంగా తయారైంది. ఆ ఉత్సవాల చరిత్ర మీద కూడా ఒక వీడియో చేశాం. కుతూహలం ఉంటే చూసి పెంచుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం. విగ్రహాల సైజులు పెంచుకొని
వాటిని రసాయనాలతో నింపేసి పండగ తర్వాత నిమజ్జనం పేరుతో చెరువుల్ని నాశనం చేస్తున్నాం. దీనికి అడ్డు చెప్పాల్సిన ప్రభుత్వాలేమో మనోభావాల పేరుతో ఓట్ల కోసం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ సంవత్సరం కూడా ఖైరతాబాదులో 69 అడుగుల ఎత్తైన విగ్రహం పెడతామని ప్రకటించారు. ఏ అంత ఎత్తు లేకపోతే భక్తి లేనట్టా? మీరిచ్చే చందాలోని ప్రతి రూపాయి ఎక్కడికే వెళ్ళదు, అటు తిరిగి ఇటు తిరిగి మీ దగ్గరికే వస్తుంది. ఎలాగంటారా? ఉదాహరణకి ఈ షామీర్పేట చెరువు పక్కన అపార్ట్మెంట్లో చందాలతో విగ్రహం పెట్టారు అనుకుందాం. పండగ తర్వాత దాన్ని అదే చెరువులో నిమజ్జనం చేస్తారు. ఆ రసాయనాలన్నీ చెరువు ద్వారా భూమిలోకి ఇంకుతాయి. ఆ చెరువు ఆధారంగా వ్యవసాయం చేస్తుంటే ఆ పొలాల్లోకి, అక్కడ పండే ధాన్యంలో కూడా వెళ్తాయి. రేపో ఎల్లుండో ఆ అపార్ట్మెంట్ వాళ్ళు నీళ్ల కోసం బోరు మోటార్ ఆన్ చేయగానే అప్పుడు నీళ్లే కాదు, వాటితో పాటు రసాయనాలు కూడా ట్యాంకులోకి ఎక్కుతాయి. అక్కడి నుంచి వంటగదుల్లోకి, శరీరాల్లోకి కూడా వస్తాయి. అంటే మీరు చందా ఇస్తుంది పండగ సెలబ్రేట్ చేసుకోవడానికి మాత్రమే కాదు, పర్యావరణాన్ని విధ్వంసం చేయడానికి, మీ ఆరోగ్యం, మీ చుట్టూ ఉన్న వాళ్ళ ఆరోగ్యం నాశనం చేయడానికి కూడా. మా మాటలు నమ్మశక్యంగా లేకపోతే నిమజ్జనం తర్వాత రోజు మీ దగ్గరలోని చెరువుకి వెళ్ళండి, అప్పుడైనా రియలైజ్ అవుతారేమో. అప్పటికే అర్థం కాకపోతే ఒక్కసారి మూసీ నది, హుస్సేన్ సాగర్ల పరిస్థితి గమనించండి. ఒక 40 ఏళ్ల క్రితం మూసీ నదిలో ఈత కొట్టేవాళ్ళు, అవి తాగడానికి కూడా పనికొచ్చేవి అంటారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? కనీసం ఆ నది నీళ్లు వ్యవసాయం చేయడానికి కూడా పనికి రాకుండా అయిపోయాయి. ఆ నీటితో పండించిన పంటలు ఎవరో కొనడం లేదని నల్గొండ జిల్లా రైతులు నెత్తి నోరు బాదుకుంటున్నారు. पानी बिना तो नदी का पीते थे। बड़े लोग क्या बोलते थे, पानी खरीद के पियेंगे आप लोग। बोलते थे पागल हो गए क्या, बुढ़ी से अच्छी नदी चल रही पीने की पानी। अब सही में याद आ रहे बड़े लोग, सही में पानी पीना पड़ रहा। अब नदी से अच्छी गंदी है। హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి విడుదలవుతున్న 35 కోట్ల లీటర్ల రసాయన వ్యర్థాలు, మానవ వ్యర్థాలు అన్నీ కలిసి ఈ మూసీ నదిలో కలిసిపోయి దానితో పాటు ప్రవహిస్తూ ఆ పరివాహక ప్రాంతంలోని భూగర్భ జలాల్లో ఇంకిపోతూ బోర్ల ద్వారా కూడా ఆ నీటిని వ్యవసాయానికి ఉపయోగించలేని పరిస్థితి. లక్షల కోట్లు ఖర్చు పెట్టినా మళ్ళీ మూసీ నదిని బాగు చేయలేం. అలాంటిదే హుస్సేన్ సాగర్ది కూడా. సాధారణంగా ఈత రాకపోతే మునిగిపోయి చనిపోతారు, కానీ హుస్సేన్ సాగర్లో మాత్రం ఈత కొడితే రోగాలు వచ్చి పోతామేమో అనే విధంగా ఉంది కాలుష్యం. వేల కోట్లు ఖర్చు పెట్టినా అది కూడా పూర్తి మంచినీటి చెరువుగా మారే పరిస్థితి కనుచూపు మేరలో కూడా లేదు. దానికి తోడు ఈ నిమజ్జనాలు ఎక్స్ట్రా. గతంలో ఎంతోమంది భక్తులు, పర్యావరణ ప్రేమికులు ఎన్నో రకాలుగా నీటి వనరులను కాపాడుకోవాలని పిలిపించారు. నిమజ్జనం చేసిన తర్వాత మనమే ఆ వ్యర్థాలను తీసేద్దామని కొంతమంది, మట్టి వినాయకులనే వాడదామని మరికొంతమంది పిలిపించినా అవేమీ ప్రజలు పట్టించుకోవడం లేదు. 2015లో 14,000 విగ్రహాలు నిమజ్జనం చేస్తే 2022 వచ్చేసరికి అది 44,000కి చేరింది. ఇదంతా భక్తేనా? అసలు ఏ మత గ్రంథం చెప్తుంది నీటిని ఈ స్థాయిలో కలుషితం చేయమని? నీటిని కూడా దేవతగా పూజించే దేశంలో ఈ స్థాయిలో కలుషితం చేస్తూ అసలు ఎవరి ప్రయోజనాలు కాపాడుతున్నాం? ఒక 50-100 ఏళ్ల క్రితం అంటరానితనం పేరుతో బావుల్లో నీళ్లు ముట్టుకొని ఇచ్చేవాళ్ళు కాదని విన్నాం. ఇప్పుడు నదుల్ని, చెరువుల్ని మనమే అంటరాని వాటిగా మార్చేశాం. మా పురాతన గ్రంథాల్లో బోల్డంత విజ్ఞానం ఉందనే వాళ్ళు ఎవరన్నా వాటిల్లో ఉన్న ఏదో ఒక మంత్రం చదివి వీటిని ప్రక్షాళన చేయొచ్చు కదా, అందరం సంతోషిస్తాం. చిన్నప్పుడు ఎవరో నీళ్లను కొనుక్కోవాల్సి వస్తుంది అంటే నవ్వుకున్నాం, ఇప్పుడు అదే చేస్తున్నాం. మొన్న ఎవరో అన్నారు ఆక్సిజన్ పెట్టుకొని రోడ్ల మీద తిరిగే రోజు వస్తుంది అని. ఏమో, మనం భక్తి పేరుతో, దేవుళ్ళ పేరుతో ఇలాగే మూర్ఖంగా వెళ్తుంటే ఆ రోజు కూడా త్వరలోనే రావచ్చు. దాని అర్థం మేము ఒక మతాన్ని టార్గెట్ చేస్తున్నట్టు, ఒక సెలబ్రేషన్ని ఆపుతున్నట్టు అనుకోవద్దు. మనిషి జీవితంలో ఫెస్టివల్కి ఉండే పాత్ర మీద, దాని ప్రాముఖ్యత మీద మాకు ఎలాంటి సందేహాలు లేవు. ప్రముఖ రచయిత యువల్ నోవా హరారే అంటారు, మానవ జాతి ఉన్నంతకాలం రిలీజియన్, రైట్స్, రిచువల్స్ ఉంటాయి, అవి మనల్ని కలిపించడంలో కీలక పాత్ర వహిస్తాయి అని. కాబట్టి ఉండాల్సిందే. సమస్యల్లా వీటికి లిమిట్స్ లేకపోవడమే. అతి సర్వత్రా వజ్రాయత్ అని ఒక సామెత ఉండనే ఉంది. చెయ్యొచ్చు కానీ అతి చేయకూడదు. అలా చేస్తే గనక చేసేవాళ్లే కాదు, పక్క నుంచి మౌనంగా దాన్ని చూసేవాళ్ళు కూడా నష్టపోతారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వాల నుంచి కానీ, ఉత్సవ కమిటీల నుంచి కానీ మార్పు తీసుకురావడం అనేది అసాధ్యం.
కాబట్టి ఈ మార్పు సామాన్యులతోనే మొదలవ్వాలి. చందా ఇచ్చే ప్రతి ఒక్కళ్ళలో 2 లేదా 3 అడుగుల కంటే పెద్ద విగ్రహాలకి చందా ఇవ్వద్దు. పిఓపి విగ్రహాలకి, కెమికల్స్ వాడే విగ్రహాలకి అస్సలు ఇవ్వద్దు. కేవలం మట్టి విగ్రహాలకి మాత్రమే ఇవ్వండి. మొహమాటానికి పోయి మన చుట్టుపక్కల పిల్లలే కదా పండగ జరుపుతుందని డబ్బులు ఇచ్చి పర్యావరణాన్ని నాశనం చేయడానికి మీ వంతు సహాయం దయచేసి చేయొద్దు. అందరం ఒకే కొమ్మ మీద కూర్చున్నాం. ఆ కొమ్మ నరికేది ఎవరైనా కింద పడేది అందరం. కాబట్టి పర్యావరణాన్ని కాపాడండి. ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్.